హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుపై కీలక ప్రకటన. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. జనవరి నుంచి డిఏ పెరుగుతుందా? ఈ ప్రశ్న అందరి మధ్యలో మెదులుతోంది. కొత్త డిఏ పెంపు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఓ పెద్ద అప్డేట్ వచ్చింది. 2025 ఇంకా రాలేదు, కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెద్ద అప్డేట్ ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో కేంద్ర ప్రభుత్వం భృతిని పెంచుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. ఏఐసిపిఐ ఇండెక్స్ ప్రకారం జనవరిలో డిఏ 56% పెరుగుతుందని అంచనా. ఈ గణన ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. 7వ పే కమిషన్ పే స్కేల్ ప్రకారం కనీస బేసిక్ పే హోల్డర్లు సంవత్సరానికి అదనంగా 6,480 పొందుతారు. ఉదాహరణకు ప్రాథమిక జీతం 18,000 మరియు డిఏ 56% అయితే గణన అవుతుంది. జనవరి 2025 నుంచి డిఏ జూలై 2024 నుండి 18,000 × 56% 10,080. నెలకు డిఏ 18,000 × 53% 9,540 నెలకు. కేంద్రం అయితే ప్రభుత్వ ఉద్యోగులకైతే డిఏ పెంపుదలపై ఆలోచన చేస్తుందని అయితే చెప్పి తెలియజేస్తున్నారండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.